లౌడ్గా చెప్పండి. ఈరోజు ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధనకై సమస్యల పరిష్కారానికై మూడవ రోజు కొనసాగుతున్న మూడవ రోజు సమ్మెలో పరిగి డిపో ఉద్యోగులందరూ మార్నింగ్ 5 గంటల నుంచే పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ దురదృష్టవశాత్తు ఈరోజు నర్సంపేట డిపో డ్రైవరు శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం చాలా బాధాకరం. ఇటువంటి అఘాయితాలకు కూడా ఎవరు కూడా పాల్గొనవద్దు. మన బతుకుంటే సాధించుకోవాలి తప్ప చనిపోయి ఏది సాధించలేము. కాబట్టి ఇటువంటి ప్రతి ఉద్యోగి అలాంటి పనులకు పూనుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మౌన దీక్ష చేస్తూ సంతాపం తెలియజేయడం జరిగింది. ఉదయమే ప్రభుత్వము ఇలాంటి చూస్తూ కనికరం లేకుండా వాళ్ళే ఒక ఆత్మహత్య ప్రయత్నాలకు ఉసిగొల్పే విధంగా వాళ్ళు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు వారు చనిపోతే కూడా ఒక వెంటిలేటర్ మీద పెట్టి కూడా డ్రామా ఆడే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. అది సరైన పద్ధతి కాదు. వారి ఒక తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సమ్మెను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చర్చల ద్వారా సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించబోగా ఇంకా ఉద్యోగులను ఆవేశానికి లోన్ చేస్తూ వాళ్ళను ఇంకా ప్రేరేపితం చేస్తున్నారు. ఇటువంటి పద్ధతి సరైనది కాదు. వాళ్ళు వెంటనే జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ఆ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా ప్రభుత్వం డేటా పాయింట్ ఒకటే మిగిలింది కాబట్టి అది వెంటనే చేయాలి. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయినారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎంత నష్టపోయారో కోరి తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 2.5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపోయినప్పటికీ వాళ్ళని ఇంకా నశించబోయి చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మా ఆవేశాలకు ఇంకా లోను కాకుండా తొందరగా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మాకు ఇచ్చిన అవకాశానికి